ఒక ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా, అన్నపూర్ణమ్మ తల్లి అంటాడు. ఆమె పేరు అన్నపూర్ణమ్మ కాదు, ఇంకొక పేరు. దేనికని అంటే ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళు అన్నపూర్ణతో సమానం, ఆ మహాదేవి పార్వతీదేవితో సమానం. అంతటి గౌరవంతో ప్రకాశించేటువంటి అమోఘమైన శక్తివంతమైనటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. ఇంకొక విశేషం, ఆ ఆలయంలో శిఖరం ఉంటుంది. విను వీధి, ఆలయ శిఖరాన్ని చూడాలి కాశీలో. విను వీధి మిన్నుకు మిన్నుకంచున్ కన్పడునదే, అదే అదే కాశికా విశ్వేశు దేవాలయోగ్ర నిబద్ధోన్నత గోపురాగ్ర విలసద్గాంగేయు శృంగము సుమ్మా. హర హర మహాదేవ, ఓం నమః శివాయ. ఢంగ్ ఢంగ్ ఢంగ్. దేవతా సమూహమంతా నిలయం. డుండి విఘ్నేశ్వరుడు ఉంటాడు అక్కడ. వినాయకుణ్ణి పూజించాలి. వినాయకుణ్ణి పూజించకుండా ఏ పనులు చెయ్యకూడదు. అందుకని వినాయకునికి అని చెప్పి కాసిన బియ్యం తీస్తాం. అందుకని పసుపు ముద్దతో వినాయకుడిని పూజ చేస్తాం. వినాయకుడు విఘ్న నివారకుడు. వినాయకుడిని కనుక పూజ చేస్తే సకల దోషములు తొలగిపోతాయి. సిద్ధి బుద్ధి కలుగుతుంది. సిద్ధి బుద్ధికి అధిపతి మహానుభావుడు విఘ్నేశ్వరుడు. ఆయన పేరే డుండి వినాయకుడు. ఆ డుండి వినాయకునికి నమస్కరిస్తారు. చెవులు పట్టుకొని గుంజళ్ళు తీస్తారు. తలకాయ మీద మొట్టికాయలు మొట్టుకుంటారు. ఆయనకు గుంజళ్ళు తీయాలి. వినాయకుడికి గరికంటే ఇష్టం, గరిక. ఆ గరికతో ఎవరైతే పూజ చేస్తారో దరిద్రం అనేది లేదు. ఆ మహానుభావుడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క ముద్దు బిడ్డడు ఆయన. తుండమునే గదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. అనేకమైనటువంటి ఘాట్లుంటాయి కాశీలో. 32 ఘాట్లు చాలా ప్రధానమైనవి. అంటే ఘాట్ అంటే స్నానం చేసేటువంటి ప్రదేశాలు. వాటిలో మణికర్ణికా ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది. ఇది చాలా గొప్పది. రోజు మధ్యాహ్నం వేళ పార్వతీ పరమేశ్వరుడు చక్ర స్నానం చేస్తారు. ఒక పురుషుడు తపస్సు చేస్తూ ఉన్నాడట. తపస్సు చేస్తూ ఉంటే ఆ పురుషుని యొక్క దేహములో నుంచి జలం వచ్చింది. స్వేద జలం, చెమటలాగా. ఆ జలం ప్రవహించి ప్రవహించి పెద్ద ఉధృతమైపోతుంటే ఆ పట్టణమంతా ముంచేస్తూ ఉంటే, అంత జలం వస్తూ ఉంటే పరమేశ్వరుడు అందంగా దాన్ని బంధించేశాడు. వెంటనే